సామాన్య మధ్యతరగతి ప్రజలపై మరోసారి ఇంధన భారం పడింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలను మళ్లీ పెంచాయి. తాజా పెంపుతో పెట్రోల్పై లీటర్కు 87 పైసలు, డీజిల్పై 91 పైసలు పెరిగాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ₹99.51కి చేరుకోగా, డీజిల్ ధర ₹92.49కు చేరుకుంది. గత 10 రోజుల వ్యవధిలో ఇంధన ధరలను పెంచడం ఇది మూడోసారి కావడం గమనార్హం. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ముడి చమురు ధరల భారాన్ని చమురు కంపెనీలు దశల వారీగా వినియోగదారులకు బదిలీ చేస్తున్నాయి. ఇందులో భాగంగా మే 15న లీటర్కు ఏకంగా ₹3 పెంచగా, మే 19న మరో 90 పైసలు పెంచారు. తాజా పెంపుతో కలిపి ఈ 10 రోజుల వ్యవధిలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు దాదాపు ₹5 మేర పెరిగాయి. ఇక దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో ధరలు భారీగా పెరిగాయి. కోల్కతాలో లీటర్ పెట్రోల్ ధర ₹110.64 ఉండగా, డీజిల్ 97.02 పైసలుగా ఉంది. ముంబైలో పెట్రోల్ ₹108.49 ఉండగా, డీజిల్ ₹95.02కు చేరింది. చెన్నైలో పెట్రోల్ ధర ₹105.31 ఉండగా, డీజిల్ ధర ₹96.98 వద్ద కొనసాగుతుంది. ఇక తాజా పెంపుతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర ₹112.81 చేరగా, లీటర్ డీజిల్ ధర ₹100.94కు చేరింది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర ₹113.53కు చేరగా, లీటర్ డీజిల్ ధర ₹101.27కు చేరింది. వరుస పెంపుతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.